నిజంగా మాకు కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా, నేనేమో ఎక్కువ చదువుకోలేదు, 8 డిస్కంటిన్యూ, నేనే బెటర్ అనిపిస్తుంది తెలుసా. వీళ్ళు చదువుకుంటారు, డిగ్రీలు చదువుకుంటారు, ఎందుకు చదువుకుంటారో అర్థం కాదు. అరే నేను ఇప్పుడు 34 రూపాయలు కదా, నేను ఎందుకు అబద్ధం ఆడతామో, నాకేమన్నా కోట్లు బిల్డింగ్ కడతానా నేను, అదే కదా చెప్తా. मैं इसलिए बोल रहा हूँ, वो टाइम से पहले करना है, टाइम होने के बाद में कैश कलेक्टर बोल के एक ऑप्शन आता, वो दबा दिया तो राइट कंप्लीट हो जाता. मैं आपको वो बोला, आप मेरा बात ही नहीं समझ रहे. ऑनलाइन पेमेंट हो गया तो मेरे को इधर वॉलेट में ऐड होता. अब पहले कैश करके बुक करे तो मेरे को कोई प्रॉब्लम नहीं आता. मैं इतना देर से इधर खड़ा हूँ, मेरा ऊपर गुस्सा करे तो कैसा. हाय हेलो नमस्ते, वेलकम बैक टू डिलीवर बाय శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 7:17 అవుతుంది. ఇలా వచ్చేసి ర్యాపిడో కొడుతున్నా. ఆల్రెడీ చెప్పినా కదా, ఈ వారం మొత్తం ర్యాపిడోనే కొడతా, షార్ట్ రైడ్లు, వీక్లీ ఇన్సెంట్ కోసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు ఏంటంటే 7:17 అవుతుంది, కాకపోతే నేను 8కే వచ్చి 7:15 అంటున్నా. 8:17 అవుతుంది, కాకపోతే నేను ఏంటంటే 8కే ఆన్ చేసిన డ్యూటీ, ఆన్ చేసి ఇంటికానే కూర్చున్నా. చూస్తున్నా అనమాట, మన ఫస్ట్ రైడ్ ఇంటికా నుంచే వర్త తీసుకోదాం అన్నట్టు మెల్లగా కూర్చున్నా. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు పడ్డది నాకు రైడ్. పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. 7371 ఎక్కండి మేడం, ఓకేనా. రైట్, మన ఫస్ట్ రైడ్ పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఓహో 2.9, 9 నిమిషాలు చూపిస్తుంది. 40 మేడం, థ్యాంక్ యూ మేడం. సక్సెస్ఫుల్లీ ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. వెయిటింగ్ ఫర్ సెకండ్ రైడ్. అన్ని ఇట్లా బుడ్డ రైడ్లు పడ్డాయి అనుకో, మంచి అన్ని ఎట్లా తెలుసా, కిలోమీటర్ హాఫ్ కిలోమీటర్ 2 కిలోమీటర్లు గింతే పడాలి, అంత మించి పడద్దు. కాకపోతే ఏమో తెలియదు, ర్యాపిడో అంకుల్తోనే నేను ఒకటి అనుకుంటే మనకు ర్యాపిడో అంకుల్ ఇంకొకటి చేస్తాడు. ఓటీపీ అన్న 4674 ఎక్కండి. రైట్, మా సెకండ్ రైడ్ పికప్ అయిపోయింది. 2.2 కిలోమీటర్స్ ఉంది, జస్ట్ 7 మినిట్సే. రప్పని వైపు దింపేద్దాం. ఇడాపన్నా యాప్లో కన్ఫర్మ్ చేయన్నా, డ్రాప్ హియర్ అని చెప్పేసి ఉంటుంది యాప్లో, అది వద్దు, ఒక్క నిమిషం వస్తుంది. ఎండ్ రైడ్ కొట్టు, లాస్ట్ది ఐ వాంట్ టు డ్రాప్ హియర్. రైట్, ఇప్పుడు నాకు చూపిస్తుంది. 56 ఉందన్నా, థ్యాంక్స్ అన్నా. మీరేనా? అదే మీరు ఈ గలీలు ఉంటే ఆ గలీలో పెట్టిళ్ళు. ఓటీపీ 6421 ఎక్కండి, ఓకేనా. 3.5 కిలోమీటర్లు డ్రాప్ ఉంది, 9 నిమిషాలు చూపిస్తుంది. 47 అయిపోయిందా? థ్యాంక్ యూ. 39 అన్నా, థ్యాంక్స్ అన్నా. 38 అన్నా, థ్యాంక్స్ అన్నా. 43 మేడం, థ్యాంక్ యూ మేడం. ఆన్లైన్ చేసిన పేమెంట్, ఒక్క నిమిషం చేయలే అన్న, ఇంకా पेमेंट पेंडिंग का వచ్చింది. लाइक वो टाइम होने के बाद होने के बाद में नहीं होगा, कैश लेना पड़ता. वो पेमेंट है ना, वो टाइम पे पेमेंट करना है. पेमेंट आप पहले नहीं करा, ऑनलाइन बोल के लगाया बस, उतना ही. कॉल करके बोल दो पेमेंट कर दो बोल के. अभी वो टाइम खत्म हो जाता ना, फिर आपके पास से कैश लेना पड़ता मेरे को. हो गया, टाइम खत्म हो गया. टाइम खत्म हो गया, पेमेंट नहीं हुआ. पेमेंट हो गया. मैं क्या मजाक करता आपसे. 1 मिनट दिखाता. पेमेंट इश्यू किधर है? हाँ वही है, मैं पेमेंट दिखा रहा हूँ आपको. पेमेंट नहीं हुआ, पेमेंट हुआ तो वॉलेट में ऐड होता मेरे को, इसलिए मैं बोल रहा हूँ टाइम खत्म होने से पहले पेमेंट करो बोल के. एक बार पैसा दिखाता ना, वो नहीं दिखता. स्क्रीनशॉट वेट बनाना एक बार. आपके पास मोबाइल डेटा है क्या? मोबाइल डेटा है ना. मैं इसलिए बोल रहा हूँ, वो टाइम से पहले करना है, टाइम होने के बाद में कैश कलेक्टर बोल के एक ऑप्शन आता, वो दबा दिया तो राइट कंप्लीट हो जाता. मैं आपको वो बोला, आप मेरा बात ही नहीं समझ रहे. ऑनलाइन पेमेंट हो गया तो मेरे को इधर वॉलेट में ऐड होता. अभी 11:22 में ऐड हुआ ना पैसा, फिर बाद में देखो 11:47 अभी आपको ड्रॉप कराना, वो टाइम पे 4 रुपीज माइनस कर दिया. मैं कैश लिया बोल के मेरे अकाउंट से, मेरे को आप वॉलेट में डाले तो मेरे को इसमें बढ़ता ना. हाँ, वो माइनस हो गया. आप पेमेंट डाले तो मेरे को वॉलेट में आता. मम्मी स्क्रीनशॉट भेज रही है, पेमेंट होने वाला स्क्रीनशॉट. वो तो राइट कंप्लीट हो गया ना, वो स्क्रीनशॉट है ना, वो पेमेंट कर दिया बोल के स्क्रीनशॉट दिखाओ. एक बार पूछो नहीं तो पेमेंट करा नहीं करा बोल के.
बोल देता ना स्पीकर ऑन है हेलो हेलो హలో మేడం ఇది మీ పేమెంట్ అనేది ఆన్లైన్ అని పెట్టారు బట్ ఆన్లైన్ పేమెంట్ చేయలేదు మేడం ఆన్లైన్ పేమెంట్ చేస్తే నాకు రాగానే ఇక్కడ పేమెంట్ అని చూపెట్టదు ఇక్కడ టైం లిమిట్ అనేది 2 minutes నాకు చూపించింది 2 minutes అయిపోయే లోపల మీరు పేమెంట్ చేస్తే నాకు పేమెంట్ అనేది వస్తుంది మీరు 2 minutes లోపు చేయలేదు కాబట్టి నాకు క్యాష్ కలెక్టర్ అనే ఆప్షన్ వచ్చింది కొట్టేసిన అంటే ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి క్యాష్ తీసుకోవాలి మీరు పేమెంట్ చేసినా అంటే పేమెంట్ చేసినట్టు నాకు అది ఫోటో పంపిస్తే నేను కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడతా మీరు పేమెంట్ ముందే చేసి బుక్ చేసిర్రా లేకపోతే రైడ్ కంప్లీట్ అయినాక పేమెంట్ చేసిర్రా राइट అది करेक्ट ఇప్పుడు मेरा स्कैनर भेज दो नंबर फोन पे कर दो बोलो नंबर दे लो मेरा पेमेंट अब नहीं हुआ बोल रहा ना हेलो मैडम ఇప్పుడు మీరు పేమెంట్ చేసిరా చేయలేదా అది ఒక్కటి నాకు చెప్పండి అంతే ఇప్పుడు క్యూఆర్ కోడ్ పంపిస్తే ఇప్పుడు చేస్తారు మీరు అన్న ఏమంటున్నా అంటే ఆల్రెడీ మేడం మీరు చేసేసిరు అని చెప్పేసి అన్న వెళ్ళిపోతుంటేనే నాకు పేమెంట్ ఇంకా రాలేదని చెప్పేసి ఇప్పుడు ఆపిన అన్నని వింటున్నా మేడం చెప్పండి राइड आईना वेंटने क्लिक जेल भाई मैं राइड होने का पहले क्लिक कर रहा कैश पेमेंट बोल के उधर पेमेंट आया बोल के दिखाया मेरा आपको 2 मिनट टाइम लिमिट आया ना पेमेंट का पेमेंट नहीं हुआ उसके बाद में कैश कार्ड क्लिक किया ना मेरे को पूरा नको भैया मेरे को याद दे दो मैं जाता हूँ मैं आपको पहले दिखा के मारा नहीं दिखाया फिर अब पहले कैश करके बुक करे तो मेरे को कोई प्रॉब्लम नहीं आता मैं इतना देर से बहुत इधर खड़ा हूँ मेरा ऊपर गुस्सा करे तो कैसा अभी ये धूप पे आ जाता आपको फोन पे नंबर बोल दो फोन पे कर दो आप 74 श्रीनु SRINU 34 है कर देता ठीक है मैं जा रहा हूँ फिर पक्का भाई मम्मी बहुत गुस्सा कर रहा ना कैसा हम भी छोटा बच्चा है धूप में खड़ा है आपसे खड़ा है मैं भी खड़ा हूँ ना मैं एक यूट्यूबर है ना गलत कभी भी नहीं बोलता ये देखो डिलीवरी बॉय सीनू बोल के रैपिडो ओला ऊपर सुबह से शाम तक यही करता मैं इंस्टा में आईडी है भी यूट्यूब में भी आईडी है अभी झूठ भी नहीं बोलता मैं थैंक यू अरे कस्टमर मैडम మొత్తం బుర్ర ఖరాబ్ చేస్తుంది కస్టమర్ లొకేషన్కి వచ్చి రీచ్డ్ కొట్టినామా రీచ్డ్ కొట్టిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ అని చెప్పి చూపించింది 2 minutes టైం వచ్చింది నేను అన్నకి చెప్తానే ఉన్నా అన్న మీరు ఆన్లైన్ పేమెంట్ పెట్టిన ఆప్షన్ చెయ్యలేదు 2 minutes టైం ఉంది ఈ టైంలో చేయండి అన్న లేకపోతే కింద ఒక ఆప్షన్ వస్తుంది క్యాష్ కలెక్టర్ అని అది కొడితే రైట్ కంప్లీట్ అయిపోతుంది అన్న అని చెప్పిన సరే అన్నాడు వాళ్ళ మమ్మీకి కాల్ చేసిండు వాళ్ళ మమ్మీ ఏమో పేమెంట్ ఇంకా చేయలేదు నాకు ఆ 2 నిమిషాలు అయిపోయింది తర్వాత నేను క్యాష్ కలెక్టర్ అని కొట్టేసిన ఇంకా ఆప్షన్ ఏం లేదు నాకు వాళ్ళు చేయలేదు కాబట్టి తర్వాత నాకు 34 రూపాయలు కొట్టుర్రు అంటే మేము అయిపోయింది మాకు అంటుర్రు అయిపోలేదన్నా నాకు క్యాష్ కలెక్టర్ రాలేదన్నా అని చెప్తే కూడా వింటలేరు ఆ మేడం ఏమో మీరు క్యాష్ కలెక్టర్ అని కొట్టేసిర్రు అందుకే నాకు పేమెంట్ ఆప్షన్ రాలేదు అంటుంది ఈ అన్ననేమో పేమెంట్ అయిపోయింది అంటాడు మళ్ళీ ఆ మేడం నా మీద కోప్పడుతుంది అదే నాకు నిజంగా మాకు కొన్నిసార్లు అనిపిస్తుంది తెలుసా నేనేమో ఎక్కువ చదువుకోలేదు 8 డిస్కంటిన్యూ నేనే బెటర్ అనిపిస్తుంది తెలుసా వీళ్ళు చదువుకుంటారు డిగ్రీలు చదువుకుంటారు ఎందుకు చదువుకుంటారో అర్థం కాదు తిడుతుంది మా నాకు అన్ని మీరే అనుకుంటారు అట్లా ఇట్లా అని చెప్పేసి అరే నేను ఇప్పుడు 34 రూపాయలు కదా నేను ఎందుకు అబద్ధం ఆడతామా నాకేమన్నా కోట్లు బిల్డింగ్ కడతానా నేను అన్నకి అదే చెప్తున్నా అన్న నేను ఒక యూట్యూబర్ని నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు కావాలంటే మీరు నా ఇన్స్టాలో యూట్యూబ్లో వీడియోలు వస్తే చూడండి అన్న అని చెప్తున్నా ఇంకేం చెప్పాలి చెప్పని ఆయనకి నాకేందంటే ఇప్పుడు మా ఇప్పుడు చాలా చెప్తున్నా చూడు రైడ్ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేసి ఉంటే నాకు వాలెట్లో అమౌంట్ అనేది యాడ్ కావాలి అంతే కదా వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేయలేదు కాబట్టి వాలెట్లో నా అమౌంట్ అనేది మైనస్ చేసిండు ఏది ట్యాక్సెస్ కట్ చేస్తారు కదా అవి మైనస్ చేసిండు
అది చెప్తుంటే కూడా అర్థమైతలేదు వాళ్ళకి. వాళ్ళ మమ్మీ ఒరుతూనే ఉంది. బుర్రంతా ఖరాబ్ చేస్తారు మామ నాకు. నేను ఎట్లా తెలుసా అప్పటి నుంచి ఒక ఫ్లోలో వెళ్ళిపోతున్నా. నాకు ఇంత మధ్యలో ఒక టెన్షన్ పట్టుకుంది. ఆ టెన్షన్ మళ్ళీ ఇప్పుడు ఈ టెన్షన్. మధ్యలో బ్యాటరీ అయిపోయింది. సరతి ఒక 3-4 రైలు కొట్టిన తర్వాత బ్యాటరీ మార్చుదాం అనుకున్నా. ఇది ఫస్ట్ ప్రాబ్లం నాకు వచ్చింది. సెకండ్ ప్రాబ్లం ఏమో కస్టమర్ ఇందాక ఒక ఆమె పార్సల్ బుక్ చేసింది. పార్సల్ ఎట్లా బుక్ చేసింది అంటే ఫస్ట్ టైం బుక్ చేసిందంట ఆమె. పికప్ లొకేషన్ ఒక దగ్గరనే పెట్టింది, డ్రాప్ లొకేషన్ కూడా ఆన్నే పెట్టింది. అంటే పికప్ లొకేషన్ దగ్గరనే డ్రాప్ లొకేషన్ కూడా పెట్టింది. ఆ రైడ్ నేను తీసుకున్నా, చూసిన అమౌంట్ వచ్చింది 50 రూపాయలు. ఆ క్యాష్ కార్డులో కొట్టేసిన, ఓటీపీ ఎంటర్ చేసుకున్నా. ఓటీపీ ఎంటర్ చేసినాక రైడ్ పికప్ చేస్తే నాకు డ్రాప్ పాయింట్ ఆనే చూపిస్తుంది. ఏం చేయాలి? డ్రాప్ కొట్టేసిన నేను. మేడం మీ రైడ్ ఇక్కడనే పెట్టిర్రు, తీసేసుకోండి మేడం మీ పార్సల్ అని చెప్పి డ్రాప్ కొట్టేసిన. మరి ఎట్లా బాబు ఇప్పుడు నేను 50 రూపాయలు కొట్టినా కదా మీకు అన్నది. సరే ఆ మేడం చూస్తే మళ్ళీ ఎందుకు పాపం అనిపించింది. సరే మేడం మీరు ఫస్ట్ టైం చేసిన అంటారు కదా, నేను తీసుకొని వెళ్తా, నాకు ఇప్పుడు తీసుకోబోయినందుకు ఏమైనా ఎక్స్ట్రా ఇవ్వండి. ఆ అమౌంట్ అనేది నాకు రాలేదు, ఫేక్ రైడ్ అని పడ్డది నాకు. ఆ అమౌంట్ అనేది నాకు రాలేదు. నేను కస్టమర్ కేవలం కంప్లైంట్ పెడతా, మీరు కూడా కంప్లైంట్ పెట్టండి. ఆ అమౌంట్ అనేది మీకన్నా వస్తాయి, నాకన్నా వస్తాయి, ఎవరికన్నా కొరకు వస్తాయని చెప్పిన. సరే అన్నది. అదొక ఫేక్ రైడ్. తర్వాత ఈ అన్నేమో పేమెంట్ కాకముందుకే అయిపోయింది అంటాడు, మా అమ్మ చేసేసింది అంటాడు. మళ్ళీ ఈడ ఇంకో బొక్క ఏంటంటే నేను హాట్స్పాట్ ఆన్ చేసి మరి తిప్పించుకున్నా ఆయనతోటి. ఆయన ఫోన్లో బ్యాలెన్స్ లేకపోతే నా ఫోన్లో హాట్స్పాట్ ఆన్ చేసిండు. వాట్సాప్లో మెసేజ్ చేసి వాళ్ళ అమ్మతో నన్ను తిట్టిపిస్తాడు. ఏం చెప్పాలి మావా నాకు. ఒక్కొక్కరు ఒక్కొక్క డైమెన్షన్ మావా, నిజంగా చెప్తున్నాం కదా. ఒక్కొక్క కస్టమర్తో రోజుకి ఒక్కొక్క ఇష్యూ ఉంటుంది, ఒక్కొక్క బాధ అయితేనే ఉంటుంది ఏదో ఒకటి. అమ్మా అర్థం చేసుకోవాలి వాళ్ళు కూడా. అరుస్తే ఏమైతే చెప్పు. ఇప్పుడు నాకు పేమెంట్ ఇచ్చేయని చెప్పి నేను రుబాబ్ చేసి ఆయన గల్లబట్టుకొని నించోలే కదా, నిమ్మలంగా నించున్నా. అన్న నా పేమెంట్ కాలేదు, నాకు పేమెంట్ చేసి వెళ్ళిపోవన్నా అని చెప్తున్నా. ఎందుకంటే తమ్ముడు చిన్నోడు, తెలిసిపోతుంది మనకి. నేను ఎవరితో ర్యాష్ కూడా మాట్లాడడం మామ, గట్టిగా తిట్టం కూడా తిట్టాను నేను గట్టిగా ఎవరిని. నిమ్మలంగా మాట్లాడుకుంటా. ఎప్పుడు నన్ను తిట్టేటోళ్ళే దొరుకుతారు. ఏదో ఒక రోజు చెప్తున్నా మామ, నేను ఈ 2025లో ఎవరు తిట్టొద్దు అని ఒకటి పెట్టుకున్నా. ఎవడో ఒకటి నాకు చెప్తున్నా మస్తు కోపం తెప్పిస్తాడు. ఆ రోజు మొత్తం కాకేస్తా. బుర్ర ఖరాబ్ అవుతుంది ఇట్లా అన్నీ ఆలోచిస్తే. కంట్రోల్ ఫస్ట్ పోయి కస్టమర్ పికప్ చేసుకో. రైడ్ పడ్డది, ఏదో ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన, 1.5 కిలోమీటర్ పడ్డది. నాకు ఇన్సెంటివ్ వచ్చింది. నేను చెప్తున్నా ఏది మొత్తం ఈ ఒక అంతా 2 అవర్స్ అనుకుంటా. 2 అవర్స్లో మొత్తం ఎన్ని ఆగం కావాలా అన్ని ఆగమైనా. 36 మేడం. థ్యాంక్ యూ మేడం. మామ ఇప్పుడు ఏం చేస్తా అంటే దప్పదప్ప ఒక 4-5 రైడ్లు కొడతాం మామ. 12 అవుతుంది టైము. 4-5 రైడ్లు దప్పదప్ప కొట్టేసి చక్కగా ఇంటికి పోయేసి ఫ్రెష్గా వస్తా. లేకపోతే ఇప్పుడు నాకు మూడు ఖరాబ్ అయింది, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోతాను నేను. ఏంటంటే ఏదైనా మనం పని చేసేటప్పుడు మనం ఏమంటారు ఫ్రీగా ఉండాలి మామ, టెన్షన్లు ఉండొద్దు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క టెన్షన్ పెట్టిర్రు అనుకో చచ్చిపోతాం మనం. ఏం లేదు. ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అవుతుంది మామ. ఇప్పుడే స్టార్ట్ అయిపోయినా. మధ్యాహ్నం 1:30 దాకా కొట్టి ఇంటికి వచ్చినా మామ. బ్యాక్ టు బ్యాక్ 3 కస్టమర్తో లొల్లైన తర్వాత నాకు ఎందుకో చేయాలనిపించలేదు. అయినా సరే 1:30 దాకా చేసిన. మా మొత్తం తలకాయ నొప్పి తెప్పించారు మా 3 అయితే. ఆ దెబ్బకు తలకాయ నొప్పి లేస్తుంది. ఇంటికి వచ్చి టాబ్లెట్ వేసుకొని మంచిగా వండుకున్నా. మామూలుగా అయితే 4:30-5 వరకు వద్దాం అనుకున్నా. కాకపోతే ఆడ మస్తు అనుకున్నాను అయితే. ఎందుకంటే ఫుల్ హెడ్ఏక్ మా, నాకు అర్థం కాలే, అంత టెన్షన్ పెట్టారు నాకు వాళ్ళు. 1502 ఎక్కడ అన్న? 27 అన్న. థ్యాంక్స్ అన్న. 6784 ఎక్కడ అన్న? రైట్ మా, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇది? 1.7, 6 మినిట్స్ చూపిస్తుంది. 27 అన్న. థ్యాంక్స్ అన్న. 27 మేడం. 27 మేడం. 42 అన్న. థ్యాంక్స్ అన్న. అమ్మ బాబాయ్ అయిపోయింది మామ. రైలు కంప్లీట్. ఒక్క నిమిషం ఆగు. ఇక్కడ ఈ ఆటో సౌండ్ వస్తుంది, కొంచెం ముందుకు పోయినాక చెప్తా. డ్యూటీ పని చేద్దాం ఫస్ట్. గో ఆఫ్లైన్. రైట్. కొంచెం ముంగడు పోయినాక ఏదైనా మంచి లైటింగ్ ఉన్న దగ్గర పోయి అవి చెప్తాయి మనం ఇలా ఎంత ఎర్న్ చేసినా ఎన్ని గంటలు పని చేసినా అనేది. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతుంది ఇక. ఇప్పుడు ఏడా వంపుకూడలు ఉన్నా ఈ నుంచి మన ఇల్లు 1 కిలోమీటర్న్నర ఉంటుంది, అంతే, ఎక్కువ దూరం ఏమి ఉండదు. ఇంకా ముంగట లైటింగ్ ఉంది కదా, ఆడికి పోయినాక చెప్తా ఇలా ఎంత ఎర్న్ చేసినా ఎన్ని కిలోమీటర్లు తిరిగినా ఎన్ని అవర్స్ పని చేసినా అనేది. ఇంకోటి ఏంటంటే హైలైట్ చెప్తా చూడు. ఇవాళ కాదు కానీ ఇవాళ మన ఎర్నింగ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. రేపు అయితే చూడు ఎర్నింగ్స్ అసలు మామూలుగా అవ్వవు అనమాట. ఎందుకంటే మనకు రేపు వీక్లీ ఇన్సెంటివ్ రాబోతుంది. అది ఎంత వస్తుంది అనేది కూడా చెప్తా. గిట్ట లైటింగ్ మంచిగా ఉంది కదా. ఇక్కడ ఆగి ఒకసారి చెప్తా చూడు. ఇవాళ పొద్దుగాల వచ్చేసి 8 స్టార్ట్ చేసిన. 8 అంటే ఒక 10 నిమిషాలు లేటు. మధ్యాహ్నం 1:30 దాకా చేసిన, 5:30 గంటలు. సాయంత్రం వచ్చేసి 6:30కి వచ్చిన. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది.
ఇవి ఒక 4 గంటలు, అంటే 9.5 గంటలు మనం పనిచేసినాం ఇవాళ టోటల్ వచ్చేసి. ఒక్క నిమిషం స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా. రైట్, ఆన్ చేసిన. ఇక మనం ఇవాళ టోటల్ ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 1093. క్యాల్కులేటర్ ఎటువైంది, 1093 ప్లస్ మనకి ఇవాళ టిప్పులు వచ్చేసి 80 రూపీస్ అబోవ్ వచ్చినాయి. 80 వేస్తున్నా ఈక్వల్ అంటే 1173 రూపీస్ మనం ఎర్న్ చేసినాం 9.5 గంటలల్లో. ఇందులో నుంచి పెట్రోల్ వచ్చేసి -300 తీస్తున్నా, ఎందుకంటే ఇప్పటి వరకు ఎంత కనబడతలేదు 125 కిలోమీటర్ తిరిగిన, అంటే 1.5 లీటర్ పెట్రోల్ అయిపోతుంది. ఎన్ని నుంచి కిలోమీటర్ ఉంటుంది కాబట్టి పెద్ద ఏం లేదు. అందుకని అంటే 280 వరకు పెట్రోల్ ఇస్తే సరిపోతుంది. కానీ నేను ఏంటంటే 300 ఇస్తున్నా. 1173 రూపీస్ ఎర్న్ చేసినాం కదా, ఇందులో నుంచి 300 రూపీస్ పెట్రోల్ అమౌంట్ తీయంగా మనం ఎర్న్ చేసిన అమౌంట్ వచ్చేసి 873. మనం ఎన్ని గంటలు పనిచేసినాం ఇలా? 9.5 గంటలు పనిచేసినాం. ఎన్ని కిలోమీటర్ తిరిగినాం? 125 కిలోమీటర్. మా ఇంటికి యాడ్ చేస్తే 126. వీడికి అయిపోయింది కదా. ఇప్పుడు చెప్తా చూడు ఎన్ని రైళ్ళు కొట్టినా నేను. ఇగో దగ్గర 30 రైళ్ళు కొట్టినా మా ఇవాళ. ఇంకోటి హైలైట్ ఏంటంటే రేపు నాకు ఇన్సెంటివ్ వస్తాయని చెప్పినా కదా, అదే హైలైట్ అనమాట. నాకు ఏంటంటే డైలీ ఇన్సెంటివ్ కాదు, వీక్లీ ఇన్సెంటివ్. కొంచెం అంటే ఒక బ్రో అడిగిండు, బ్రో షార్ట్ రైడ్లు కొడతాను దానివల్ల ఏం లాభం ఉంది బ్రో, అమౌంట్ తక్కువ అవుతుంది కదా అంటే, ఒకటి ఫస్ట్ నేను కిలోమీటర్లు అనేది ఎక్కువ తిరుగుతలేను. ఇంతకుముందు నేను 1200, 1300, 1400 అమౌంట్ కొట్టినప్పుడు ఈజీగా నేను 160, 170, 180 కిలోమీటర్లు తిరిగినా, ఒక రోజు 190 కూడా తిరిగిన. ఇప్పుడు చూడు నేను 150 కంటే ఎక్కువ తిరుగుతలేను. మా అంటే 160 తిరిగిన ఆ రోజు నేను ఒక రోజు మాత్రం. కాకపోతే నాకు అమౌంట్లో పెట్రోల్ పోగా 800, 900 వస్తున్నాయి. కాకపోతే నేనేంటంటే ఎక్కువ ఏమంటారు స్ట్రెయినా, ఎక్కువ అలసిపోతలేను. మనకి ఎందుకు ఇంగ్లీష్ కానీ ఎక్కువ అలసిపోతలేను అనమాట. ఎందుకంటే ఇప్పుడు 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ రైడ్ పోతున్నా, మళ్ళీ ఆగుతున్నా, మళ్ళీ ఎమ్మటే రైడ్ పడితే మళ్ళీ పోతున్నా. లాంగ్ రైడ్ పోయినప్పుడు ఏమవుతుంది అంటే నాకు టైం ఉండేది కాదు ఆగడానికి, కంటిన్యూగా పోవాలి కదా, బాగా ఇబ్బంది అవుతుండే. ఇప్పుడు షార్ట్ రైడ్ కొడుతున్నా కదా, జర మంచిగా అనిపిస్తుంది. ఇంకో ఇన్సెంటివ్స్ ఓపెన్ చేసుకున్నా చూడు. మన పొద్దుగాల 115 రూపీస్ వచ్చినాయి ఇన్సెంటివ్. సాయంత్రం 3 రైడ్లు కొట్టినా, అసలు అనుకోలేదు నేను కొడతా అని చెప్పేసి. కాకపోతే వెళ్ళిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడ్డాయి, రపరప కొడుతూనే ఉన్నా. అన్ని కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్, కిలోమీటర్న్నర. ఇప్పుడు ఇది ఒకటే పెద్ద రైడ్ అనుకుంటున్నా నాకు తెలిసి. ఇది కూడా ఇంటి సైడ్ ఉందని యాక్సెప్ట్ చేసిన. రేపు మన ఎర్నింగ్స్ మాత్రం మామూలుగా ఉండే మావా, గట్టిగా ఉంటాయి. ఇక్కడ పెడుతున్నా చూడు, 9 రైడ్లు కొట్టినాం అనుకో 500 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. అంటే మనం ఇప్పటి వరకు 81 రైడ్లు కొట్టినాం టోటల్. వీక్లీ ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే హైలైట్, రేపు ఒకవేళ నేను 29 రైడ్లు కొట్టడానికి ట్రై చేసిన అనుకో, అంటే పొద్దుగాల నైట్ వరకు 29 రైడ్లు కొట్టిన అనుకో 500 ఇన్సెంటివ్ వస్తుంది, ప్లస్ 300 ఇన్సెంటివ్ వస్తుంది. ఒకవేళ మనకు రేపు డైలీ ఇన్సెంటివ్ పెట్టిన అనుకో, రేపు పొద్దుగాల, ఇప్పుడు లేదు చూపెట్టదు, ఒకవేళ రేపు పొద్దుగాల గిట్నే సేమ్ ఏమైనా పెట్టిన అనుకో అవి 100 రూపాయలు వస్తాయి. అంటే రేపు ఈజీగా నాకు ఇన్సెంటివ్ 900 వస్తాయి. బాగుంది కమ్మా. ఇదే లాభం అన్నమాట. ఇప్పుడు నాకు ఈ ఫుల్ అమౌంట్ వచ్చినాయి అనుకో, ఇంకా ఎన్ని 59 రైలు కొట్టాలి కదా, ఈ 500, 300, 400 ఫుల్ అమౌంట్ వచ్చింది అనుకో, నాకు ఇన్సెంటివ్ వచ్చినట్టు, అంటే పెట్రోల్ అమౌంట్ వచ్చినట్టే కదా. ఈ ఇన్సెంటివ్ ఓన్లీ ఇప్పుడు నేను ఎర్న్ చేసిన అమౌంట్ పక్కన పెట్టేస్తే నాకు ఇన్సెంటివ్ డబ్బులన్నీ పెట్రోల్ పోయినా కానీ నాకు నేను ఎర్న్ చేసిన అమౌంట్ మొత్తం నాకు మిగులుతుంది కదా. అట్లా షార్ట్ రైడ్ జర మంచిగానే అనిపిస్తుంది. కాకపోతే జర కొంతమంది కస్టమర్లు ఇబ్బంది పెడతారు, కొంచెం క్యాన్సిలేషన్స్ అవొకటి కొంచెం బుర్ర ఖరాబ్ అవుతుంది. పొద్దుగాల ఆ 3 కస్టమర్లు చేయబట్టుకైతే నా తలకాయ మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇవాళ. కాకపోతే ఏది జరిగినా మన మంచిగా అనుకుంటున్నా. నన్ను ఏంటంటే ఒక పేషెన్సీ లెవెల్ అనేది ఒకటి ఉంటుంది, అది క్రాస్ కావద్దు. అది క్రాస్ అయింది అనుకో బ్లాస్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే నాకే తలకాయ వస్తుంది, ఎందుకంటే వాళ్ళని ఏమనొద్దు అనే ఉద్దేశం మీదనే ఉంటా. ఎందుకంటే మన వల్ల ఎవరు హట్ కావద్దని చెప్పి నేను చూస్తా, కానీ వాళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుర్రు. అందుకని చెప్పేసి కొంచెం బుర్ర ఖరాబ్ అయింది ఇలా. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ వెళ్తాం. వీళ్ళు డీజే పెడుతుర్రు, డండగా బండి పక్కన పెట్టి డాన్స్ ఆడదామా? డండగా రైట్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ వెళ్తాం. బాయ్ బాయ్.